అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనలందరినీ ఈరోజు కూడా సజీవుల లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ పరలోక తండ్రికి వందనాలు. మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16:20. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో. అన్నా కూడా ఆ రోజు ఎంతో దుఃఖపడింది. పిల్లలు లేరని వేదనతోని కృంగిపోయిన స్థితిలో ఉన్నది. సారా కూడా ఎంతో దుఃఖముతో ఉన్నది. ఆమె కన్నీరు కూడా దేవుడు తుడిచాడు. లేయా కూడా నన్ను నా భర్త ద్వేషిస్తూ ఉన్నాడు, నేను ఆయన కనులకు సరి అయినట్టుగా విధముగా లేను అని ఆమె కూడా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచాడు. రాహేలు యొక్క నిందను కూడా దేవుడు తొలగించాడు. ఎవరైతే ఈ దుఃఖముతో ఉన్నారో వారందరి దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మారుస్తానని ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును నాయన, ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, కానీ దుఃఖపడుతున్న నీవు తప్పక సంతోషంతో ఉంటావు అని నాయన అయ్యా, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈరోజు గర్భఫలం లేదని వేదనతో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డల కన్నీటిని తోడవమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మనోదుఃఖముతో బాధపడుతూ ఉన్నారు, అన్నావలేనైనా వారి మొరను ఆలకించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ప్రభా ఎవ్వరికి ఏమి చెప్పుకోలేని దిక్కుతోచని పరిస్థితులలో ప్రభా అందరి చేత రుణీకరించబడిన ఆయన అవమానముతో దుఃఖముతో వేదనతో ఉన్నారు. వారందరి కన్నీటిని నాట్యంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.